హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్ని. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇది వచ్చేసి ఏంటంటే మా ఊరు పక్కన 5 కిలోమీటర్ల దూరంలో దాన్ని ఏంది ఆదిపరముల గుడి అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అది ఎక్కడ నుంచి ఏంటంటే మన సిద్దిపేట సిరిసిల్ల రూట్ మధ్యలో ఉంటుంది. ఆ గుడి ఏంటంటే చాలా పవర్ఫుల్. ఎందుకంటే నేను వెళ్ళి మొత్తం గుడి అంతా చూపెట్టి మొత్తం వీడియోస్ అన్ని అది ఎక్స్ప్లోర్ చేసి మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఆడ మొత్తం మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి పంతులు గారు గిట్లా అవైలబుల్ లేరు అన్నట్టు. ఎందుకంటే అడిగి తీయాలి కదా వీడియో. అడిగింది తీస్తే మళ్ళీ ఏమంటారు ఏమో అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని వచ్చిన. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అక్కడ స్వామి అయితే స్వయంగా వెలిసిండు అన్నట్టు. అక్కడ విగ్రహం అయితే స్వయంగా ఉంది. తన హృదయం పైన అంటే మన ఈ ఛాతీ పైన తనకేందంటే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు. విగ్రహం మొత్తం ఏమంటారు, విగ్రహం మొత్తం గట్టిగా ఉన్నా కానీ అక్కడ ఒక్క దగ్గర మాత్రం మెత్తగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులు నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి అందరు నమ్ముతారు. ఇదైతే పక్కా. మేము కూడా వెళ్ళాం, మేము కూడా ఉన్నాం. మాకు కూడా అన్నది అనుకున్నట్టు జరిగింది. 11 రోజులు కరెక్ట్గా అక్కడ ఉండి అక్కడ వేసుకుంటే పూజలు ఇట్లా చేస్తే మనం అనుకున్నవి అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి. అక్కడ పుట్టు ఉంటుంది. ఆ పుట్టు ఏంటంటే అక్కడ పుట్టలో నాగంపాము ఉంటుంది. ఆ నాగంపాము స్పెషాలిటీ ఏంటంటే తనకు తలపైన వజ్రం ఉంటుందంట. వజ్రంతో ఉంటుందంట. ఆ పాము సాధారణంగా ఎవరికి కనిపించలే. అక్కడ అంతకుముందు ఉన్న పంతులు గారికి కనిపించిందంట. అలాగే నాకు కూడా దాన్ని ఏమంటారు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 11 రోజులు ఆడనే ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు ఆ పాము కనిపించింది కానీ అంటే అది తలగిట్లా ఏం కనిపించలేదు. ఒక నడుము భాగం కనిపించింది. చాలా పెద్దగా ఉంది, మస్తు దొడ్డు ఉంది, లావు ఉంది, చాలా అంటే చాలా. ఇంకోటి ఏంటంటే రోజు పొద్దున్నే 4:30 నుంచి 5:30 మధ్యలో వచ్చి పాము పూజలు చేసి అక్కడ ప్రదర్శనలు చేసి వెళ్తుందని చెప్పి అయితే మనకు సమాచారం అయితే ఉందన్నట్టు. నిజంగానే కొంతమంది చూసారంట. కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనిపించేది. మీరు కూడా ఆ గుడి సందర్శించాలంటే చూడండి. ఇంకోటి ఏంటంటే నేను ఇంకోసారి వెళ్ళినప్పుడైతే ఆ గుడి కోసం మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకొని వస్తాను. ఓకేనా? పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయరు, సరేనా? బాయ్. ఏమనుకోకండి, ఎందుకంటే కొంచెం కొత్త కదా. వీడియోస్ కొంచెం ఎలా ఉన్నా కొంచెం ఏదన్నా కానీ మీ సపోర్ట్ అయితే మంచిగా ఉంది. చాలా థ్యాంక్స్. ఇలానే కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.